అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలనను కేసీఆర్ టార్గెట్ చేయడంపై మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇదిలా ఉంటే కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ యాక్టివ్ కావడం ఎలా చూడొచ్చు? సో కేసీఆర్ రావడం, యాక్టివ్ అంటే ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మళ్ళీ రోజు యాక్టివ్ ఉంటారని మనం చెప్పలేము. బట్ ఆయన తీసుకున్న అంశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 సంవత్సరాలుగా 1 ఇంచు కూడా కదలలేదు. పైగా 90 టీఎంసీల నీటి కేటాయింపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గతంలో ప్రభుత్వం కేటాయిస్తే 90 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే 45 టీఎంసీలకే ఇప్పుడు ఒప్పుకున్నారు అని కేసీఆర్ ప్రధానంగా ఆరోపణ చేశారు. దాని గురించి పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తాం, మహబూబ్ నగర్ జిల్లా దీనివల్ల తీవ్రంగా నష్టపోతుందంటారు. సో సార్, పొలిటికల్ ఆరోపణలు పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? పాలమూరు రంగారెడ్డి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టా? కేసీఆర్ హయాంలో జరిగిందా, లేక ఎవరి హయాంలో పాలమూరు రంగారెడ్డికి న్యాయం జరిగింది? ఈ అంశాల మీద మనం ప్రధానంగా చర్చించాల్సి ఉంది. చర్చించేందుకు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాజకీయాల్లో నాగన్ జనార్దన్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆయన్నే అడిగి మనం తెలుసుకుందాం. నాగన్ జనార్దన్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో నమస్కారం అండి. నమస్కారం. సో పాలమూరు రంగారెడ్డి సంబంధించి నిన్న కేసీఆర్ మాట్లాడారు. మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసారా? చూసానండి. ఓకే. ఏంటి ఆయన మాట్లాడింది కరెక్టా? ఎవరి హయాంలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుద్ది? ఎవరి టైంలో న్యాయం జరుగుద్ది? గతంలో దీని మీద మీరు కోర్టు కేసులు కూడా వేసి ఉన్నారు కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి పాలమూరుకు నీళ్ళు రావాలంటే? ఇప్పుడు ఇది లేటుగా అయినా సరే ఇవాళ కేసీఆర్ గారు ముందుకొచ్చి ఈరోజు ఈ మా పాలమూరును పట్టించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రారంభించబట్టి అప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కటే నేను ఎంత బాధపడుతున్నానంటే 2 సంవత్సరాలు మన 7వ తారీఖు కంప్లీట్ అయిందండి. ఇంతవరకు ఇప్పుడు ఈ మొత్తము నార్లాపూర్లో ఫస్ట్ లిఫ్ట్ ఉంటే రిజర్వాయర్ ఉంటే ఇప్పుడు ఉద్దండాపూర్లో లాస్ట్ రిజర్వాయర్ 5వ రిజర్వాయర్ ఉంది. నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఈరోజు వట్టెం కానీ, కర్వెన కానీ, దాని తర్వాత ఉద్దండాపూర్ కానీ. ఎంత దురదృష్టం మా ప్రజలదంటే ఇప్పుడు కండ్యూట్ ఓన్లీ అంటే ప్రధాన కాలువ మాత్రమే నిర్మించబడింది. దాని మీద లిఫ్ట్లు నిర్మించబడ్డాయి, టనల్స్ నిర్మించబడ్డాయి, కెనాల్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రధాన అంటే కండ్యూట్ అంటారు దాన్ని, ప్రధాన కాలువనే నిర్మించబడింది, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు సున్నప్రాళ్ళ తాండా అని కొల్లాపూర్కు దగ్గర ఉంటుంది. సున్నప్రాళ్ళ తాండ నుండి కుడికిల గ్రామానికి 3.5 కిలోమీటర్లు ఈరోజు గత అంటే ప్రభుత్వంలో ఆ పని అసంపూర్తిగా ఉండింది. దాన్ని ఈ 2 సంవత్సరాల్లో ఒక కప్పిచ్చికడు మట్టి కూడా తీయకపోతే నేను అక్కడికి వెళ్ళి ఆ కాలువ పోంటి నేను వచ్చేసి ప్రెస్సులు పెట్టి ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉత్తరాలు రాసి అధికారులతో మాట్లాడి, అరే ఏందయ్యా ఇప్పుడు కనీసం మీరు ఈ కాలువను పూర్తి చేసుకుంటే మోటార్లు ఒక 4 మోటార్లు అక్కడ ఫస్ట్ లిఫ్ట్లో దాంట్లో ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు ఏదులలో ఒక 5, ఒట్టెంలో ఒక 5, కర్వెనకు అవసరం లేదు, కాలువ ద్వారానే పోతుంది. ఉద్దండాపూర్లో కూడా ఒక 3 ఏమో మోటార్లు ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు కనీసము ఇలా అన్ని దానికి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వనందుకు ఈ 3.5 కిలోమీటర్లు ఈరోజు ఈ కాలువ, ప్రధాన కాలువ ఆగిపోయినందుకు మేము నీళ్ళని తోడుకోలేకపోయినాం. లేకపోతే
ఈరోజు మాకు కనీసం ఇంత సముద్రంలోకి ఇంత జలం పోయింది. మేము కనీసం ఈ మోటార్ల ద్వారానైనా ఒక దాదాపు 70-80-100 రోజులు మేము కొట్టుకునే అవకాశం ఈ సంవత్సరం ఉండింది. అంటే రోజు కనీసం 1-1.5 టీఎంసీ వాటర్ మేము అంటే తీసుకున్నాను. ఒక కనీసం రోజు 1 టీఎంసీ తీసుకున్నాను కూడా 100 టీఎంసీలు మేము రిజర్వాయర్లో నింపుకుంటుంటే ఒక ఆనందం ఉంటుండే. రైతులకు భూగర్భ జలాలు పెరుగుతుండే. అవసరం వస్తే తూములు ఉన్న దాంట్లోకి వెళ్ళి నీళ్లు వదిలిపెడితే కొత్త పంటలకు కూడా అంటే అనువుగా ఉంటుండే. ఇప్పుడు రెండో పంటకు కూడా దురదృష్టం ఏంటంటే దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇలా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈరోజు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లాకు వస్తాడు, 6 ప్లేసులు తిరగనీకే హెలికాప్టర్లా వస్తాడు, దిగుతాడు, మళ్ళీ ఎక్కుతాడు, దిగుతాడు, ఎక్కుతాడు. కానీ నాగర్ కర్నూలుకి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు. నాగర్ కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్ ఎంత దూరం ఉంటుందండి? ఆ ఒట్టెము రిజర్వాయర్ కాడ పంపులు మునిగిపోయినాయి, నీళ్ళల్లో ఉన్నాయి, పూర్తిగా నీళ్ళుల్లో పంప్ హౌసే మునిగిపోయింది మొత్తం. ఆ కనీసం ఆడికి పోయి విషయం కూడా తెలుసుకోకుండా ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయిండు. నాగరికల్లా ప్రెస్ పెట్టిండు, వెళ్ళిపోయిండు. అంటే ఈ రోజు వీళ్ళకు ఏమి పట్టి లేదు. ఇవాళ ప్రధానికి హెలికాప్టర్లు ఎందుకండి మంత్రులకు? ఇప్పుడు ఇది అంటే వృధా ధనం ఖర్చు పెడుతున్నారు కానీ ఉపయోగం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. మా పాలమూర్తి విషయం వచ్చినందుకు ఇది ఒక విషయం ముఖ్యమైనది చెప్పాలి. ఆడ 5 మోటార్లు 30 మెగావాట్లు ఉంటే 2 మోటార్ల కంటే 3వ మోటార్ ఆన్ చేస్తే కాలువ ఎత్తిపోతుందండి. అది నేను ఆ రోజు అసెంబ్లీలో కొట్లాడినాను, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఈ నేటి వరకు ఆ కాలువను పెద్దగా చేసుకునేది అదే లేదు, ఆ నీటిని వినియోగించుకునేది. అక్కడనేమో ప్రాజెక్టులు అయిపోతున్నాయి ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో. వాళ్ళంతా చురుగ్గా ఈడ కనీసం కాలువ సామర్థ్యాన్ని పెంచుకునే పరిస్థితి కూడా లేదు. పాలమూరు రంగారెడ్డి ఒకటి సార్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ కాకపోవడానికి కారణం నాగం జనార్దన్ రెడ్డి. ఆయన కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? దీనంతా అంటే మూర్ఖులు ఇంకోరు ఉండరండి. నేను ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పనులు ఆపమని కానీ ఏది చెప్పలేదు. మీరు చేస్తున్న ఈ అవినీతిని ఇలా సుప్రీంకోర్టు అని తేలిందండి. 532 కోట్ల రూపాయలకు ఒక అంటే ప్యాకేజీ అనుకోండి, అది ఏదైనా ప్యాకేజీ అనుకోండి, 532 కోట్లే ముట్టింది. మాకనేమో వీళ్ళు చెప్తున్నారు, ఎవరు? బిహెచ్ఎల్ వాళ్ళు. ప్రభుత్వం ఎంత పే చేసిందంటే 2557 కోట్లు పే చేసింది. మళ్ళీ ఇంత అవినీతి ఉన్నప్పుడు నేను అవినీతి మీద పోరాడితే దానికి దీనికి సంబంధం ఏముందండి? ఏ చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, ఏ మంత్రి వస్తారో రమ్మని చెప్పండి, ఏ అధికారులు వస్తారో రమ్మని చెప్పండి. ఇలా ఇది మానుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా ఇవాళ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఉండే ప్రభుత్వాన్ని, అరే ఇది కంప్లీట్ చేసుకొని రిజర్వాయర్లు పెట్టుకొని నువ్వు ఇంతవరకు రిజర్వాయర్లకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కెనాల్ ఎక్కడ పోవాలి, ఏ ఎకరాకు ఏ దానికి వెళ్ళి ఇవ్వాలి, ప్రధాన కాలువలు కావాలి, రిజర్వాయర్లకు వెళ్ళి కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటరీస్ కాలే, పంట కాలువలు కాలే, ఏది ఇంతవరకు అసలు మీ దగ్గర ఒక ప్రణాళికనే లేకుండా ఉంటే ఇంత దురదృష్టం కాదండి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని. ఇవాళ ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. ఆయన చేసే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లానే కదా, పాలమూరు జిల్లానే కదా, ఎందుకు ఆయన పాలమూరు జిల్లాకు అన్యాయం చేసుకుంటారు రేవంత్ రెడ్డి సొంత జిల్లా? దురదృష్టం సార్, ఇక్కడ పాలమూరులో ఏదుల రిజర్వాయర్కి వెళ్ళంట. ఆ రోజు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ పాలమూరుకు గండిగొట్టి తీసుకుపోతారంటే వద్దండి, వాళ్ళని డైరెక్ట్గా తీసుకుపోమని చెప్పండి, కావాలంటే శ్రీశైలంకి వెళ్ళి వాళ్ళని కూడా డిండికి తీసుకుపోమని చెప్పండి అంటే ఆయన ఒక జీవో కూడా ఇచ్చిండు. మళ్ళీ ఇవాళ వీళ్ళకి ఏమైంది? మళ్ళీ తీసుకొని వచ్చి ఎదురుకెళ్ళి గండిగొట్టి తీసుకొని పోతుండ్రు అంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క ఎంపీ నోడి పెట్టోడు లేడండి. మా దురదృష్టం ఏంటంటే ఇలా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నేను కూడా మొత్తం టోటల్ జిల్లా తిరగాలనుకుంటున్నా. ఇది నా ఒక్క నాగర్ కర్నూలుకో లేదా ఒక మహబూబ్నగర్ కాదు, చాలా రంగారెడ్డి కానీ ఇది అంటే నల్గొండలో 30,000 ఎకరాలకు ఇచ్చేది ఉంది యాజ్ పర్ ది ఎస్టిమేట్స్.
కానీ ఇంత నిర్లక్ష్యం అయితే ఈ ప్రభుత్వానికి పనికిరాదండి. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో, వెంటనే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉందో, అంటే కాలువలు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్, పిల్ల కాలువలు అన్నీ కూడా పూర్తి చేయించండి. కనీసం ఈ 3 ఏళ్ళైనా చేపించి పుణ్యం కట్టుకోండి, రైతులను ఆదుకోండి. ఇవాళ 90 టీఎంసీల నీళ్ళు ఇప్పుడు మనం ఎందుకు మనకు రావు అవి? ఇప్పుడు 90 టీఎంసీల నీళ్లు మనకు ఇప్పుడు 12,30,000 ఎకరాలకు గాను మీరు 45 టీఎంసీలు ఎట్లా అడుగుతారండి? ఈ మంత్రి గారికి ఏం అవగాహన ఉందనే చాలా విచిత్రమైన పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్ని టీఎంసీలు రావాలి? పాలమూరుకు ఎన్ని టీఎంసీలు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం 100 టీఎంసీలో 90 టీఎంసీలు వస్తే మేము ఎట్లనో కొద్దిగా అంటే కొద్దిగా డిస్ట్రిబ్యూట్ కొద్దిగా పంట పొలాల్లో మార్పులు పొరి కాకుండా వేరే ఇతర ధాన్యాలను వేసుకొని దాన్ని మేము ఆ ఎకరేజ్ ఏదైతే ఇస్తున్నామో అది కంప్లీట్ కావాలి. 100 టీఎంసీలు అంటే 10 లక్షల ఎకరాలు దాదాపు. 100 టీఎంసీల 10 లక్షల ఎకరాలు కాకుండా 12కి చేసుకుంటాం, 13కి చేసుకుంటాం అండి. కొద్దిగా ఈ ఆరుతడి పంటలకి ఇట్లా వేసుకొని ఇవాళ మా దగ్గర అక్కడ ఏది షాద్నగర్ పోయేటందుకు ఒక లిఫ్ట్ ఆ రోజు మేము అనుకున్నాం. అప్పుడు ఆ లిఫ్ట్ ఇంతవరకు వీళ్ళు వచ్చినా చేపట్టచ్చు కదండి. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఆడికెళ్ళే పోతాయి నీళ్లు. అది కూడా వాళ్ళకి అవసరం లేదు. అది ఇప్పుడు ఏదో ఒకటి పెట్టిండు నారాయణపేట కొడంగల్ అని చెప్పని, దాని నిండా ఫుల్ అవినీతే. దాంట్లో మళ్ళీ మంత్రులు నారాయణపేట కొడంగల్ అవసరం లేదంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాన్ని ఇవ్వడానికి? కాదండి, అవసరం ఉంది. నీళ్ళు ఇవ్వాలి తప్పక. నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు, ఏ విధంగా తీసుకుపోతారో కొద్దిగా ఆలోచించండి. 10 మంది అంటే ఇంజనీర్లను కూర్చోబెట్టండి. ఈరోజు ఏ విధంగా నేను ఒకటి చెప్తున్నాను. మొన్న నేను ఒక లెటర్ రాస్తే మాకు ఏదైతే కాళేశ్వరంలో 6, 8, 10, 11 ప్యాకేజీలకు 1686 కోట్లకు ఆడ పంపు మోటార్ సెట్లు ఇవ్వాలి. దాన్ని 7,212 కోట్లకు ఎస్టిమేట్లు వేసిండ్రు. అది ఈ ప్రభుత్వం కాదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వమే. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఒకటి కొత్త విధానం తీసుకొచ్చిండ్రు. అప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు ఏం తీసుకొచ్చిండ్రు అంటే అది ఈపీసీ. దానికి ఎవడు దేనికి ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంతే కదా. అదే అంటున్నా, దానికి ఎవడు ఎంత ఏం కథ కర్మక్రియ ఎవడున్నోడు తెలుస్తలేదు. దానికి అట్లా వాళ్ళ ఆడ పెట్టేసి దాన్ని ఇష్టం వచ్చిన ఏ రేటు ఎట్లా అడగనికి తెలియదు. అప్పుడు 2008లో ధర నిర్ణయిస్తే వీళ్ళు 2014 వచ్చేటాలకు వాళ్ళు కొద్దిగా పెంచిండ్రు. దానికంటే ఇంకో 2 మోటార్లు వీళ్ళు ఎక్కువ పెంచటాలకంటే వాళ్ళు ఏమనుకున్నారు అదే కరెక్ట్ ఉందని దాన్ని ప్రపోర్షనేట్గా పెంచినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్న ఇంజనీర్లు. ఎలా నేను ఒక్కటే అడుగుతున్నానండి, కేపీ లక్ష్మీదేవి పెళ్లిది మీరు రిజర్వాయర్ అది ఎందుకు తీసుకోలేదు? దానికంటే ప్రాధాన్యత మీకు డిండికి ఇప్పటికీ మా కలవకుర్తి నీళ్లు డిండి మీద పడిపోతూనే ఉన్నాయండి. డిండికి ఇస్తూనే ఉన్నాం మేము. ఇలా మీరు డిండికి తీసుకుపోవాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మీకు ఈ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు డైరెక్ట్గా అంటే లిఫ్ట్ పెట్టుకొని, లేదా మా దగ్గరనే ఇప్పుడు ఉన్న ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో పిఆర్ఎల్ వేసి దాంట్లోకి వెళ్ళి కొద్దిగా అంటే ఇంకొక మోటార్ ఎక్కువ చేసుకొని నేరుగా మీరు సెపరేట్గా తీసుకొని పోండి. అంతేగాని మాకు పాలమూరు రంగారెడ్డికి మేము నిర్ణయించిన దాన్ని ఏదైతే ఎస్టిమేట్ తయారు చేసిన దాన్ని కాదని మీరు మా జిల్లాకు దూకా చేస్తే ఇవన్నీ జిల్లా వాడే చూసుకుంటే మంత్రులు ఎందుకే? ఇప్పుడు మీరు రాష్ట్రానికే మంత్రి, లేకపోతే నల్గొండకు, లేకపోతే అది ఇప్పుడు దాంట్లో క్లియర్గా నాకు ఎవరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలనే 159 క్లియర్గా రాసిండ్రు. దాంట్లోనే మీకు ఏదైతే దేవరకొండ కానీ మునుగోడుకు కానీ మొత్తము ఆ ప్రాంతంలో కొంత 3,41,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటందుకు ఎస్ఎల్బిసి టనల్ వస్తుంది. దురదృష్టవశాత్తు ఆ టనల్ పోయింది. ఆ టనల్ కూడా నేర్పుతున్నాను వీళ్ళు సరైన అంటే టెస్టులు చేయనందుకే వీళ్ళు అంటే ప్రొలాంగ్ చేసేటప్పుడు ముందర తీసుకుపోయేటప్పుడు టెస్టులు చేసేది ఉన్నది, చేయలేదు. సాయిల్ టెస్టు అట్లీస్ట్ సోనోగ్రఫీ కన్నా ఏదైనా చేసి ఉంటే కొద్దిగా అంటే దాన్ని అది ఆగునో ఏమో. ఇప్పటికి కూడా ఏం లేదండి, 50 మీటర్లు పక్కకు వచ్చేసి దానికి వెళ్ళి చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు.
ఇప్పటికి కూడా దానికి ఏం లేదు, అంటే నిర్ణయం చేసిండ్రు వాళ్ళు. కానీ ఆ పని ఏదో కంప్లీట్ చేపియండి. ఇవాళ దృష్టి పెట్టే ఒకటి పని, ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డికి మీరు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఎప్పటి లోపల మీరు టెండర్లు పిలుస్తారు, ఎప్పటి లోపల పనులు ప్రారంభిస్తారు, మీరు మీ 3 సంవత్సరాల్లో వాటన్నిటిని పూర్తి చేస్తారా? మీ భూసేకరణే కాలేదు ఇంతవరకు, మీరు అలైన్మెంటే మీరు నిర్ణయించలేదు. అసలు అసెంబ్లీకి రావాలన్న సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారా? ఫస్ట్ ఎందుకమ్మా అసెంబ్లీలో వచ్చి చర్చ లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంత్రులు రివ్యూ చేసుకుంటారా? నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఇరిగేషన్ మంత్రి గారిని, అరే ఇంత అవినీతి ఉందా మీ ప్రాజెక్టులలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలోనే అనుకో, అది మీ పేమెంట్ ఇప్పుడు చేసిండ్రా అప్పుడు చేసిండ్రా అనేది నేను అడగదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నీ ఒక రివ్యూ చేయాల్సిన బాధ్యత అయితే మంత్రిగా నీకు ఉంది కదా. ఇంత అవినీతి జరుగుతుంటే ఎట్లా మీరు సహిస్తారు? ఇది 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 మంచిది కాదు కదా. సరే, నాయకులకు ప్రజలు ఒప్పుకోలేదు, నన్ను శాసనసభకు పనికిరావనుకున్నారో ఏమనుకున్నారో, నా వయసు దృష్ట్యానో ఏమో, మొత్తం మీద అయితే నన్ను వద్దనుకున్నారు. సరే, మీరు రెడీయా చర్చకు? కేసీఆర్ కాకుండా మీరు రెడీయా? నేను ఎప్పుడైనా ఎల్లప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటానండి. వాళ్ళని రమ్మనని చెప్పి ఆఫీసర్లందరినీ ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈ కరప్షన్ మొత్తం బట్ట బయలు చేసి నేను ఇప్పుడు కరప్షన్ మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కరప్షన్ జరుగుతుందని చెప్పి మీరు కేసు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతోందా అదే కరప్షన్? అరే చెప్తే కదండి, ఇప్పుడు 60,11,11,000 ఒక మెగావాట్ అని చెప్పని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024లో. కాగు అంటే ఒక్కొక్క మెగావాట్కు 60,11,000. ఇప్పుడు ఇచ్చింది ఎంత గుర్తుందా? వీళ్ళు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్కు 3,80,00,000 ఒక్క మెగావాట్కు. దండమైనా వీళ్ళకు. ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ వాళ్ళకి నేను చెప్పలేను. ఒకవేళ ఈ టీవీ ఇట్లా చూసుకుంటుంటే రేపే అవన్నీ ఫైల్స్ తెప్పించుకొని చూడమని చెప్పండి ఇరిగేషన్ శాఖ మంత్రిని. క్యాన్సల్ చేయమనండి. నారాయణపేట కొడంగల్ పథకంలో కరప్షన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత 60,11,000 మెగావాట్ వచ్చేది ఉంటే 3,80,00,000 ఒక మెగావాటు వీళ్ళు ధర నిర్ణయించారు. అంటే 5 times ఎక్కువ, 6 times, more than 6 times. ఇది అంటే దీనికి నేను నాకు అంటే వీళ్ళ మీద నాకేం లేదు పర్సనల్, ఎవరి మీద. ఇది ఎంతమంది తెచ్చి తెలంగాణ తెచ్చిందండి, అది మాకు తెలుసు. మా హృదయాలు 69లో నేను ఎంతమంది మిత్రులను పోట్టుకున్నానో, ఇవాళ ఎంతమంది నా పిల్లల లాంటి వాళ్ళు ఈరోజు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చిన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నన్ను కొట్లాడొద్దంటే నేను ఎట్లా ఊరుకుంటానండి? ఊరుకునే సమస్యనే లేదు. అందుకోసం ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాను, దీనికి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి ఇవాళ నేను కేసీఆర్ గారితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలతోటి, బీజేపీ తోటి, కాంగ్రెస్లు ఉండే వాళ్ళందరితోటి ఎవడైతే మా జిల్లా మేలు కోరుతున్నారో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి ఒక ఉద్యమాలు తీద్దాం. నేను నిన్ననే ఒక ప్రామిస్ చేసినాను, మా దగ్గర ఉండే విద్యావంతుల వేదిక పాలమూరు వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఇలా ప్రతి ప్రాజెక్టు నేను తిరిగినండి. మొత్తము నక్కలుగా ఉంటే నీళ్లు కొడితే చక్కగా పోతాయి. ఆ ఎర్రవేలి తాండము అవన్నిటిని ముంచుకుంటా రిజర్వాయర్లు కడుతున్నారు. ఏందండి వీళ్ళ దీనికి ఏది ఇప్పుడు మన డిండి రిజర్వాయర్ కోసం ఇది వీళ్ళది ఒక ఆలోచన. రిజర్వాయర్ వద్దా? నల్గొండకు నీళ్ళు రావాలి కదా, నల్గొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. ఇప్పుడు మీరు ఒక్కటి నండి, చక్కగా వచ్చి నీళ్లు నక్కల గంటలు పడతాయి. ఆడికెళ్ళి లిఫ్ట్ చేయండి, డిండిలకు పోయండి. మొత్తం 3 లక్షలు దానికే ఆ ప్రాజెక్ట్ కిందనే ఉంది. 3,41,000 ఆ డిపిఆర్ లోనే ఉంది. ఆ డిపిఆర్ చదువుకోమని చెప్తున్నా నేను. వీళ్ళు అవన్నీ తిరిగారు. వాళ్ళు ఏదో ఎవడో చెప్పేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు శాంక్షన్లు లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు పిలుస్తారు. ఇప్పుడు అందుకోసం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళతోటి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి, మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, రైతులను దృష్టిలో పెట్టుకోండి. ఇంతమంది పేద ప్రజల కార్యాల మన దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తున్నారు. డబ్బు నేను ఎట్లకెళ్ళి తీసుకురావాలి, ఎవరికి వెళ్ళి ముక్కు పెండి వసూలు చేయాలనో నేను చెప్తా. ఇవాళ
5,525 కోట్లు ఒక్క అంటే ఈ 4 ప్యాకేజీలనే స్పష్టంగా అవినీతి జరిగిందని ఎవరు చెప్పినారు? కాదు చెప్పింది. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు దాన్ని సమర్థిస్తుంది గవర్నమెంట్. తప్పు, ఇటువంటివి చేయొద్దు. అందుకోసం నేను భరత్ గారు, ఇది 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 ఒక్కరి సమస్య కాదు ఇది. ఇప్పుడు నాకేమి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏదో పదవులు కావాలి, లేకపోతే నాకు ఏదో ఆశించి నేను ఇలా నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను అంటే యాక్టివ్గా అంటే ఎమ్మెల్యేను ఎంపీలో కాదు. నేను ఎవరు మంచోళ్ళు అయితే, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందో, ఏ పార్టీ పోరాడుతుందో ఆ పార్టీకి ఎల్లప్పుడు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మీరు ఎట్లా, ఇప్పుడు మీరు ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు, బీఆర్ఎస్లోనే ఉన్నట్ట కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నట్ట, మరి ఏ ప్లీనరీలో? నేను ఇప్పుడే ఒక మాట చెప్పినా కదండి మీరు అడగక ముందే. ఇప్పుడు ఎందుకంటే నేను యాక్టివ్ పాలిటిక్స్ లా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను. పరోక్షంగా నేను పాలిటిక్స్ లా ఉంటా. ఏ పార్టీ నాకు నచ్చితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తా. ఇప్పటికి నేను ఒకటే వీళ్ళని కోరుకునేది, ఇప్పుడు నేను చెప్పినాను, ఇంతో పాలమూరు రంగారెడ్డి పెట్టి మా జిల్లాకు ఒక ప్రధానమైన ప్రాజెక్టు కేసీఆర్ ఇచ్చిండ్రు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వారి ఏ మంచి పని వాళ్ళు చేస్తామని వారికి సపోర్ట్ చేస్తాం. దాంట్లో అదేం లేదు. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడి అంటున్నాడు, వారిని వెల్కమ్ చేస్తున్నా. మేము కూడా వాళ్ళకు అంటే పూర్తి సంపూర్ణ సహకారం ఇస్తాం. నాకు చేతన ఎంత అయితే అంత చేస్తాను. దయచేసి నేను ఒకటేంటంటే, పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు తక్షణంగా మీరు చేయాల్సింది ఆ 3.5 కిలోమీటర్లు చేసుకుంటూ వస్తే రేపు జూన్లో జూలైలో వర్షాలు పడితే అప్పుడు నీళ్లు వెంబడే కొట్టుకొని వస్తుంది. మీరు ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేస్తే ప్రధాన కాలువలు అంటే అన్నీ మీరు మొత్తం టోటల్ డ్రాయింగ్స్ లెవెల్స్ ఇట్లా అన్నీ తీసిపెట్టి రెడీగానే ఉన్నాయి. మీరు పెట్టి మొత్తం ప్రధాన కాలువలు ఉండాలి, పిల్ల కాలువలు ఉండాలి, డిస్ట్రిబ్యూటరీస్ ఉండాలి. అవన్నీ మనము అంటే పూర్తి చేసుకునేటందుకు ప్రణాళిక పెట్టుకొని ఒక 7-2 ఏళ్ళనో ఎంత నీళ్ళని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటే అంత యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వంతో. అంటే మీరు గతంలో మరి దీనికి ఇప్పుడు కేసీఆర్ టైంలో కోర్టులో కూడా కేసు వేశారు, బట్ ఇప్పుడు కేసీఆర్కు ఫుల్ సపోర్ట్ అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మీకు నేను ఒకటి భరత్ గారు, మీరు ఇట్లా నేను ఏమన్నాను, వారు మా ప్రాజెక్టుల విషయంలో ఏదైతే పోరాటం చేస్తామంటున్నారో దానికి నా సపోర్ట్ ఉంటుంది 100% అని చెప్పి చెప్తున్నా. ఓకే, అంతే కదా. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో ఏదైతే సరే, అది పాలమూరు రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ, ఇప్పుడు వేరే ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే నీటిని సద్వినియోగం చేసుకుంటామని ముందుకు ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ ఇలా రాజకీయాలకు కాదు మనం ప్రధానం. ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి కానివ్వండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తారో ఒక జస్ట్ దే హ్యావ్ టు రిలీజ్ వన్ పేపర్. దీనికి అంటే ఎట్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సంపూర్తిగా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను చెప్పింది మెయిన్గా ఇప్పుడు మనకు కావాల్సింది ప్రధాన కాలువలు, ఈ డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువలు, పంట కాలువలు అన్నీ కూడా కావాలండి. అవి ఎట్లా చేస్తారు దానికి ఒక ప్రణాళిక రచించుకొని మీరు అది ప్రజల ముందు ఉంచండి. ఒకరికి అంటే ఎవరికైనా ముఖ్యులకు బాధ్యతలు ఇవ్వండి. మీరు ఇచ్చి మీరు ఆ పని పూర్తి చేయించినట్టు చూడండి. ఇప్పుడు ఇన్ని నీళ్లు వేస్ట్ అయిపోయినాయండి, సముద్రంలో పోయినాయి. మేము ఈ సంవత్సరం కొట్టాలనుకుంటే కనీసం అది పూర్తి అయింటే కనీసం మేము ఒక 80-90 అంటే టీఎంసీల వాటర్ను మేము ఈరోజు రిజర్వాయర్లను నింపుతుంటామండి. అంత పెద్ద రిజర్వాయర్లు కట్టిండ్రు, ధన్యవాదాలు. కానీ వాటిని వినియోగంలో తీసుకురాకపోవడం మా దురదృష్టకరం. ఓకే, మరి రేవంత్ రెడ్డికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మీకు యాక్చువల్ ఎలక్షన్ ముందు వరకు కూడా బాగానే ఉండే, బట్ ఆ సమయంలో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అక్కడ దాంట్లో జోలికి నేను పోదలుచుకోలేదండి. ఇప్పుడు వారికి కూడా నేనేమి అంటే అది కాదు, వ్యతిరేకం కాదు. సరే, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ఆయన అక్కడ నార్కల్లో మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ కొన్ని కారణాల వలన అంటే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు.
కానీ ఇప్పుడు నేను ఒకటి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీని మీద ఒక స్పెషల్గా మీటింగ్ పెట్టండి, అఖిల పక్షాన్ని కూడా పిలువండి, దీన్ని మీరు ఏ విధంగా మీరు త్వరితగతిన పూర్తి చేస్తారో ఒక ప్రణాళిక రచించండి, ఆ ప్రణాళికబద్ధంగా దాన్ని అంటే మైల్ స్టోన్స్ అంటాం కదా, ఎట్లా ఏ నెల ఏం చేస్తారు, ఏ నెల ఎంత కాడికి పని చేస్తారు అనేది ఆ మైల్ స్టోన్స్ అది చేయండి. అసలు ఇంత నీళ్ళు గంగా పాలు చేసుకుంటా సముద్రం పాలు చేసుకుంటా మీరు ఇప్పుడు మనము అంటే ఇట్లా ఉండమంటే ఉంటామండి మాయటుంటోళ్ళము. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా. అప్పుడు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నా ఏం న్యాయం జరగలేదు, నేను ప్రెజర్ పెట్టడం వల్ల న్యాయం జరిగిందని చెప్పారు. అప్పుడు ఏంది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒక్కటి ఆ రోజు కల్వకుర్తి ప్రారంభం చేసింది చంద్రబాబు నాయుడే. రెండో విషయము 20 TMC అవుట్ ఆఫ్ 30 TMC ఏదైతే నాగార్జున సార్ కింద అంటే మోడర్నైజేషన్ కింద 30 TMC ఉంటే 20 TMC మా మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిండు. అదే మీరు మర్చిపోవద్దు. ఆ రోజు మనము ఈ మిగిలిన ప్రాజెక్టులకు కూడా అన్నిటికీ రూపకల్పన చేసి నెట్టెంపాడు కానీ ఇప్పుడు ఏదైతే మన బీమా 1, బీమా 2 ఇవన్నిటికీ మొత్తం రూపకల్పన చేసింది, ఒక పథకాన్ని ముందుకు సాగింది చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మొన్న పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో తీవ్రమైన నష్టం మనకు జరిగింది. అది నేను ఎన్నోసార్లు కూడా మాట్లాడినాను. ఇంక ఇప్పుడు ఇది పాలమూరుకి వెళ్ళి మనం డైవర్ట్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు పాలమూరు ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది కదా, ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల బదులు నల్లమల సాగర్ అంటున్నారు, దాని మీద పాలమూరు రంగారెడ్డి భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు. ఏం చెప్తున్నారు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పారు ప్రాజెక్టు. సార్ దేనికి ఇప్పుడు 45 TMCలు 80 TMCలో మాకు 40 TMCలు అయితే మాకు రావాలి కదా, 45 TMCలు ఏది దీన్ని గోదావరి వాటర్ నువ్వు తీసుకున్నందుకు దానికి తర్వాత మా చెరువులు చాలా మటుకు సామర్థ్యం కుదించుకోపోయింది, అది ఒక 30-40 TMCలు అది మేము తీసుకునే అవకాశం ఉంది కదా. తర్వాత మా RDSను కూడా ఏం లేదండి, ఇప్పుడు మాకు అంటే తీవ్రంగా ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మాట్లాడినారు కానీ ఇప్పుడు ఇలా చేతలకు వచ్చేటాళ్ళకి చాలా అదవుతున్నారు. ఇప్పుడు మా హక్కు 574 TMCలు 811 TMCలా 69% అండ్ అబో తెలంగాణది. అంటే మనం మహబూబ్నగర్ అంటే ఇప్పుడున్న పాత మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం కొంత పాటు కలిసి మాకున్నది కొద్దిగా మీదకు వస్తుంది. కలిసి మాకు 574 TMCల నీటికి మాకు దాంట్లో హక్కు ఉంది. 574 TMCలకు పోను ఇప్పుడు అదనంగా ఈ 45 TMCలు కానీ ఇవి కానీ అదనంగా రావాల్సిందే. వస్తే మాకు సస్యామలం అయిపోతాయండి మా అన్ని జిల్లాలు కూడా. ఇప్పుడు మీరు 36 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది మా మహబూబ్నగర్ జిల్లాలో. అటువంటి దాంట్లో ఇలా 6-7 లక్షలు కూడా మాది వార్తలేదండి ఇంత ఈ రోజు వరకు. ఇప్పటివరకు కూడా అంటే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల అన్ని 6-7 లక్షలు 6-7 లక్షలకే ఉంది మొత్తం ఇన్క్లూడింగ్ జూరాల. మరి కేసీఆర్ వలసలు ఆగిపోయినాయని చెప్పారు. ముంబై గతంలో బొంబాయి బస్సులు మీరు ఒకసారి ఆయకట్ తెప్పించుకొని చూడండి, నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు నేను ఇంకొకటి అంటున్నాను, నల్గొండల 17 లక్షల ఎకరాలే సాగు కన్వైంది ఉంటే 14 లక్షల ఎకరాలు వాడుతుంది. ఇంకా వాళ్ళు బమ్లనే గండి కొడతారు అంటే ఎట్లా అండి ఇది? డిండి ప్రాజెక్టు వద్దంటారు మీరు? డిండి ప్రాజెక్టు అంటే SLBC డిండి ప్రాజెక్టే అది. SLBC టనల్ డిండి కోసము ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినరో ఏదైతే మనం మునుగోడు దేవరకొండ ప్రాంతాలకే మెయిన్గా దాంట్లోకి వెళ్ళి ఇవ్వాల్సింది నీళ్లు. అంటే 3,41,000 ఎకరాలు. అటువంటిప్పుడు దానికి ఇవ్వాలి అండి మనము. దేవరకొండకి ఇవ్వకపోవడము, మునుగోడుకి ఇవ్వకపోవడము దానంత అంటే తప్పు ఇంకోటి లేదు, నేను అట్లా మాట్లాడలేను. మీరు దాన్ని టనల్ను పక్కనంగా ఒక 50 మీటర్లు ఇద్దరు తిప్పి
అది కంప్లీట్ చేయండి, మీకు అసలు నీళ్ళు మళ్ళా ఉరికి సాగర్లో పడతాయి. అంత 9.2 డయామీటర్లు ఉంది అది. ఆ ప్రెషర్ మీద వచ్చినప్పుడు దానికి అంటే ఈ సంవత్సరం మాదిరిగా వస్తే 40-50 టీఎంసీలు 60 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అందుకోసము నేను ఒకటే అంటే నేను మీ ద్వారా నేను ఈ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే గతంలో ఉండేటువంటి అది కానీ ఇక్కడ ఉండే బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పాలమూరయ ఎంత వెనుకబడ్డ ప్రాంతము, ఇన్నేళ్ళు మేము సఫర్ అయినాము. ఇప్పుడు నేను పట్టుబట్టినప్పుడు పాపం ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాక ఆయన ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చిండు. ఏ ప్రాజెక్టు? మాది కలవకుర్తి. లేకపోతే కలవకుర్తి రావడం మీ వల్లే జరిగింది. 20 టీఎంసీలకు మీరే మొత్తం సూత్రధారి. ఆ రోజు నేను పట్టుబట్టి సార్ను అంటే సార్ ఒప్పుకున్నాడు, మీటింగ్ పెట్టిండు. మీటింగ్లో సీతాపతిరావు కొద్దిగా అడ్డం చెప్పలేకపోతే నేను కొద్దిగా గట్టిగా మాట్లాడినాను. సార్ అన్నాడు ఇది ఆ జిల్లాకి ఎంత చేసినా తప్పులేదు కానీ అని చెప్పిండు. అంటే చంద్రబాబు హయాంలో నిజంగా అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం కాదు. అరే మళ్ళీ 20 టీఎంసీ అంటే మనకు అంటే నికర జలాలు ఇచ్చిండు భీమా ప్రాజెక్టుకు. అంటే అది అన్యాయం ఏం కాదు కదా. ఇంతవరకు మళ్ళీ ఒక 10 టీఎంసీలు తీసుకురాలేదు కదా మనం. అష్యూర్డ్ వాటర్ 20 టీఎంసీలు భీమాకు అక్కడ ఇవ్వడం, చంద్రబాబు మీరు ప్రజెంటేషన్ ఇవ్వడం చంద్రబాబు చేయడం వల్ల జరిగింది. అంతే కదా. మేము అప్పుడు అంటే డిస్కస్ చేసుకొని సార్ ఇట్లా ఉంది అంటే 30 టీఎంసీలు దాంట్లో వస్తున్నాయంటే ఇది మన రీజనరేషన్ అవుతుంది కదా. అది అప్పుడు దాన్ని నవీకరణ చేసేటప్పుడు దాంట్లో 30 టీఎంసీలు మిగులుతున్నాయంటే 20 టీఎంసీలు మా జిల్లాకి ఇచ్చిండ్రు. ధన్యవాదాలు వారికి కూడా. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు 100 టీఎంసీలు మీరు కావాలంటారు. 100 టీఎంసీలు ఇవ్వడం సాధ్యమా? మరి ఇప్పుడు ఎవరి తక్కువైతే సార్ ఇప్పుడు సార్ ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడన్నా మేము 100 టీఎంసీలు 100 టీఎంసీలు అంతకంటే ముందరున్న వాటర్ను ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటా పోతే మేము ఎంతైనా వాడుకునే వీలు ఉంటుంది సార్ మాకు. మాకు ఈవెన్ ఇప్పుడు జూరాలకు వెళ్ళి కంటే ఇప్పుడు ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ నీళ్ళు ఎక్కువ ఇస్తుంది. 2 మోటార్లైనా దగ్గర 2 లక్షలన్నర పారిస్తున్నాం ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు ఇంకా మిగిలిన 3 మోటార్లను తొలుతారా అది ముఖ్యమంత్రిని దృష్టి పెట్టమని చెప్తున్నాను. ఒకసారి పోయి విజిట్ చేయండి సార్. విజిట్ చేసి మీరు 3 పంపులు ఎట్లా ప్రారంభిస్తారో దాంట్లో 2 పంపులు కొట్టుకుపోయినాయి. దాంట్లో వీళ్ళ డ్యామేజ్ అయితే వీళ్ళు చేసి ఎవరు అన్న కాంట్రాక్టర్లు ఆడ బ్లాస్ట్ చేసి అండర్ గ్రౌండ్ పంప్ అని పెట్టి ఓపెన్ కట్ ఉంటే అండర్ గ్రౌండ్ అని పెట్టి వీళ్ళు బ్లాస్ట్ చేసే వరకే 3 పంపులు ఎగిరిపోయినాయి. ఇవాళ దాంట్లో 2 పంపులు ఏమో ఇరివర్బుల్ రిప్లేసబుల్ రిప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు బిహెచ్ఎల్ వాళ్ళు. కానీ ఏం పట్టించుకోరా వీళ్ళు. ఎన్ని దినాలా అది 20లా? ఎంత దుర్మార్గం ఇది. 4-5 ఏళ్ళు అయితే కూడా మీకు అంటే దాని రిపేర్లు కావు. దయచేసి ఇవి సరే ఎవడో తప్పు చేసి లేదు. ఆడ మా కృష్ణారావు గారు మంత్రి ఉన్నాడు, వారికి దండం పెట్టాలి. నేను అసెంబ్లీలో మాట్లాడితే నేను వారిస్తా మొత్తం ఆ కాలువల పొంటి మొత్తం 5 పంపులు స్టార్ట్ చేసి నేను వారిస్తా అని ఆడ అసెంబ్లీ రికార్డు చూసుకుంటే ఆయన చెప్పిండు, వారిచ్చిండు. మొత్తము సొరంగం గుడిపల్లి కాడ సొరంగం తక్కువనే వేసిండు. 9 మీటర్లు ఉంటే 7 మీటర్లు ఎవడన్నా ఎక్కువ చేయమంటారు కానీ ఈ మహాత్ముడు అట్లా. కానీ ఆయనను మంచిగా అనుకుంటారు ప్రజలు. పార్టీలు కూడా అటువంటి వాళ్ళకి మంచిగా టికెట్లు ఇస్తాయి. అది మీకు మొన్న టికెట్ వచ్చి ఉంటే వేరే విధంగా ఉండదు అంతేనా? కాంగ్రెస్ నాకు టికెట్ వచ్చింటే వీళ్ళకి ధైర్యం ఉండున్నాయా పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి గండి కొట్టి నీళ్లు తీసుకొని పోతాం అని చెప్పని. ఎందుకు మరి నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణ గురించి ఫైట్ చేశారు, నగారా సమితి పెట్టారు, సొంతంగా రిజైన్ చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క పదవి కూడా రాలే, ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, ఏది కాలే. ఇప్పుడు నేను పదవుల కోసం కొట్లాడలేదండి. 69లో విద్యార్థి నాయకునిగా కొట్లాడినా. మొన్న అంటే ఇప్పుడు ఉద్యమాన్ని మీరు చూసిండ్రు, ఎంత 10 జిల్లాల్లో ఎట్లా తిరిగినా, ఎంత పెద్ద మీటింగ్లు పెట్టినా, ఆఖరుకు ఎల్బీ నగర్లో పెట్టిన మీటింగ్కు లక్షలాది మంది వచ్చిండ్రు. దీనికి సంబంధం లేదు. ఉద్యమాన్ని కాపాడుకుంటూ పోయినా, ఉద్యమాన్ని కొనసాగించేటందుకు నా ప్రయత్నం నేను చేసిన నగార సమితి పెట్టి
ఇవాళ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు మరి కేసీఆర్ మరొక్కసారి ఉద్యమం నీళ్ల విషయం చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. అంటే మరొకసారి తెలంగాణ వాదాన్ని లేపే ప్రయత్నం చేసే ప్రయత్నమా, నిజంగా అన్యాయం మీద గొంతెత్తే ప్రయత్నమా? సార్ ఇప్పుడు నేను దాని జోలికి నేను పోను సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి భరత్, ఇప్పుడు మనం నాకు ఇప్పుడు దీనికి కాలువలు అయిపోయి, ప్రధాన కాలువలు పిల్ల కాలువలు అయిపోయి, డిస్ట్రిబ్యూటర్ అయిపోయి, దానికి ల్యాండ్ మొత్తం అసైన్మెంట్ ల్యాండ్ అయితే ప్రొక్యూర్ చేయాలో ప్రొక్యూర్ చేసి పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయమని చెప్పండి. నాకు అన్ని పదవులు ఇచ్చినట్టే, మొత్తం ప్రజలు ఇచ్చినట్టే, అన్ని పార్టీలు కలిసి ఇచ్చినట్టే, నాకేం అది లేదు. అంటే మీ రాజకీయ జీవితంలో పాలమూరు రంగారెడ్డికి 100 టీఎంసీలు అలకేట్ అయ్యి మొత్తం పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయితే చాలు, ఇక మీకు పదవులు వద్దు. మీరు అన్నారు యాక్టివ్ పాలిటిక్స్లో లేరని చెప్పి, మళ్ళీ కంటెస్ట్ చేయరా ఎమ్మెల్యే ఎంపీ ఏది కూడా? లేదండి, నాకు అవసరం లేదు, అసలు కంటెస్ట్ చేయరు ఇక రాజకీయాల్లో. ఒకవేళ ఏమన్నా మా కుటుంబంకి ఎవరైనా చేస్తే చేయొచ్చు, అది ఇప్పుడు అదే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు నాకు మాత్రం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ రోజు మీరు చూసిండ్రు పాపం, సుష్మా స్వరాజ్ గారు మీద ఉన్నారు, ఎవరు మన లీడర్, ఆ రోజు అపోజిషన్ లీడర్, అవును బీజేపీలో ఉండి సుష్మా స్వరాజ్ చివరి నిమిషం వరకు. ఇప్పుడు నేను ఎప్పుడు పోయినా జనార్దన్ జీ బరాబర్ మై లట్టు ఆపు కైకు वो करते देखे रहेंगे తెలంగాణ మద్దతు కనుకే అని చెప్పి ఆమె చెప్పినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం అనిపించేది. రాజ్యసభలో కూడా మనకున్న నాయకుడు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు, వారు కూడా ఎన్నిసార్లు వచ్చినా తప్పక సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా నిజానికి చెప్పాలంటే గట్టిగా నిలబడ్డాడు. వారు అని సుష్మా స్వరాజ్ గారు అని ఇద్దరు నిలబడ్డారు. మనకి తెలంగాణ ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎప్పుడు నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళిద్దరికి ఈ హైదరాబాద్ పట్టణంలో 2 విగ్రహాలు పెట్టి నేను ఇస్తా, ఏడనో స్థలం మీరు చెప్పండి. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీకి ఇద్దరు కూడా తెలంగాణ సాధనలో వాళ్ళిద్దరు కూడా కీలకం. మిగిలిన వాళ్ళకి ఎంతమందికైనా పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళకి నాకు అది లేదు, కానీ వాళ్ళిద్దరికైతే పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు భరత్ మీరు చూసిండ్రు, నేను మీకంటే ముందే మన వారం రోజుల క్రితమే అన్నా, సుష్మా స్వరాజ్కి ఒక్క విగ్రహం పెట్టకపోవడం అన్యాయం, అసలు బీజేపీ లీడర్స్ కూడా ఎవరు డిమాండ్ చేస్తలేరు. చిన్నమ్మ ఆమె చెప్పింది, నేను చిన్నమ్మను, సోనియా గాంధీ పెద్దమ్మ మీకైతే నేను చిన్నమ్మని చెప్పింది. ఆ చిన్నమ్మకు కూడా విగ్రహాన్ని పెట్టాల్సిన బాధ్యత ఈయన మీద కూడా ఉంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కూడా. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.